వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బజాజ్ ఫైనాన్స్ ముఖ్యంగా డైవర్సిఫైడ్ లెండింగ్ పోర్ట్ఫోలియో ఉంది వీళ్ళకి అక్రాస్ రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్, కమర్షియల్ కస్టమర్స్ అండ్ కంప్లీట్గా అర్బన్ అండ్ రూరల్ ఇండియాలో ప్రజెన్స్ అయితే ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న కంపెనీ ఎన్బిఎఫ్సి ఇండస్ట్రీలో అండ్ మిగతా కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే. అండ్ కంపెనీకి అయితే చాలా హెల్దీ ప్రావిజనింగ్ అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ 6,800 దగ్గరగా ఉంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 4,23,240 crore ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టాక్లో ఎక్కువ శాతం బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా మటుకు బై రికమెండ్ ఇచ్చారు బజాజ్ ఫైనాన్స్కి విత్ ఆల్మోస్ట్ 9,000 10,000 టార్గెట్ ప్రైస్. సో బజాజ్ ఫైనాన్స్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం చూడండి. సో యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. అండ్ ఈ ఇయర్ స్టాక్ ఎలా మూవ్ అయిందో చెప్పొచ్చు. 8,000 లెవెల్స్ నుంచి చాలా మటుకు కరెక్షన్ జరిగింది స్టాక్ కాబట్టి. సో పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను 6,000 to 7,000 ఈ ప్రైస్ లెవెల్ మధ్యలో స్టాక్లో ఒక బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా Q3లో రూరల్ B2C బిజినెస్ అనేది కొద్దిగా క్రెడిట్ కాస్ట్ పెరగడం అనేది కంపెనీకి డిసడ్వాంటేజ్. బట్ ఈపీఎస్ అనేది ఫర్దర్గా ఇంపాక్ట్ అవ్వనుంది స్టాక్ ప్రైస్లో. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అసెట్స్ దట్ ఈస్ ఏయుఎం గ్రోత్ అనేది 35% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 3 trillion చేరుకున్నాయి. అండ్ బజాజ్ ఫైనాన్స్ 5 trillion మార్క్ చేరుకోగలదు FY 2026 అనేది ఒక ఎస్టిమేషన్. సో ఆ బేసిస్ మీద చూసినా కూడా మీకు స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి అయితే చాలా మటుకు అప్రిషియేట్ అవ్వచ్చు. పాసిబుల్లీ 10,000 స్టాక్ వెళ్ళినా కూడా 40% అప్రిసియేషన్ ఇక్కడ నుంచి. అండ్ బేస్డ్ ఆన్ FY 2026 ఎర్నింగ్ ఎస్టిమేషన్ వాల్యుయేషన్ ప్రకారం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎలా గ్రో అవుతుందో ఇక్కడ చూడొచ్చు. FY 2023 2,29,903 ఉంటే 24 ఎస్టిమేట్స్ 2,89,375 అండ్ 25 ఎస్టిమేట్స్ 3,73 to 3,73,320. ఎన్ఐఏ గ్రోత్ పర్సంటేజ్ అనేది చాలా స్టేబుల్ కనబడుతుంది. అరౌండ్ 25 to 30% మధ్యలో. నెట్ ప్రాఫిట్ అనేది మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఈపీఎస్ గ్రోత్ అయితే చాలా స్టడీగా ఉండొచ్చు. అండ్ FY 2023 116 to FY 2025 ఎస్టిమేట్స్ ప్రకారం ఈపీఎస్ అయితే డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ చాలా రీజనబుల్గా కనబడుతుంది మిగతా పీర్స్తో కంపేర్ చేసుకుంటే. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్టేబుల్గా అబౌవ్ 20% ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ అబౌవ్ 4% ఉన్నాయి. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా చాలా రీజనబుల్గా కనబడుతుంది ఇక్కడ నుంచి. సో ఫర్దర్గా టోటల్ రెవెన్యూస్ అనేవి 14,166 crore వచ్చాయి Q3లో. సో సెప్టెంబర్ క్వార్టర్తో దట్ ఈస్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినా ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా కూడా చాలా మటుకు రెవెన్యూస్ పెరిగాయి. అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆబ్వియస్గా స్టడీగా కనబడుతున్నాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది 9,932 crore చేరుకున్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్స్. అండ్ నెట్ ప్రాఫిట్ 3,638.9 crore వచ్చాయి. లాస్ట్ సీక్వెన్షియల్గా ఎట్ ద సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెరిగాయి. సో ఓవరాల్గా 22.4% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయితే చూడొచ్చు కన్సాలిడేటెడ్ థర్డ్ క్వార్టర్ ప్రాఫిట్లో. అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 31.28% పెరిగి 14,161 crore చేరుకున్నాయి. లాస్ట్ ఇయర్ 10,787.25 crore మాత్రమే ఉంది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 35% పెరిగి 3,10,968 crore చేరుకున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 2,30,842 crore. సో అండ్ ఇంకోటి ఎన్ఐఏ అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 29% పెరిగింది Q3 FY 2024లో. అండ్ 7,655 crore చేరుకున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 5,922 crore మాత్రమే ఉంది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 0.95% GNPA ఉంటే 0.37% నెట్ ఎన్పిఏ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అనేది చాలా మటుకు డిక్లైన్ అయింది. 1.14% నుంచి 0.94%కి తగ్గాయి GNPAs. అండ్ 0.37% ఈ క్వార్టర్లో ఉంటే లాస్ట్ ఇయర్ కూడా 0.41%గా ఉంది నెట్ ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ తగ్గడం అనేది డెఫినెట్గా స్టాక్ అయితే పాజిటివ్. అండ్ ఇయర్లీ బేసిస్ మీద ఫైనాన్షియల్స్ తీసుకుంటే కనుక చాలా స్టేబుల్ కనబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ యాన్యువల్ రెవెన్యూ 41,405 crore రెవెన్యూ మార్చ్ 2023లో కంపెనీ పోస్ట్ చేస్తే. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ మీకు 11,507.7 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023లో బజాజ్ ఫైనాన్స్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ ఫర్దర్గా కంపెనీలో ప్రమోటర్ వాటా 54.78% ఉంటే FIIస్కి 20.92% వాటా అయితే ఉంది.
సో ఎఫ్ఐ వాటా అనేది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న లాస్ట్ 3-4 క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఎఫ్ఐఎస్ వాటా పెంచుకున్నారు. అండ్ ఫర్దర్గా పబ్లిక్ షేర్ హోల్డర్స్ 10.17% ఉంటే మ్యూచువల్ ఫండ్స్ 14% వాటా కలిగి ఉన్నారు. సో ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ స్టడీ వాటా కలిగి ఉన్నారు. ఎఫ్ఐఎస్ స్టేబుల్గా వాటా అయితే పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ చూసాం కాబట్టి. సో పాసిబుల్లీ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఓవరాల్గా బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. ప్రాఫిట్ గ్రోత్ కూడా కంపెనీది లాస్ట్ 5 ఇయర్స్ది మోర్ దెన్ 30%గా ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ టు బుక్స్ తీసుకుంటే కనుక అరౌండ్ 7.07 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగడం అనేది కొద్దిగా నెగటివ్ సైడ్ ఉన్నా కూడా ఓవరాల్గా కంపెనీ లాంగ్ టర్మ్ వ్యూ అయితే చాలా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి అయితే చాలా మటుకు ఒక అట్రాక్టివ్ బై అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ ఇది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ స్టాక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.